నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ న్యూమరాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే అండి. సో హరిణి గారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అప్పులు చేసి మరి అవి కొండం ఇవి కొండం, సొసైటీ కోసం ఏదో చూపెట్టుకోవాలి, బిల్డప్ షో ఆఫ్లు చేస్తూ ఉంటారు. సో అంటే ఈ అప్పు అనేది కూడా నాకు ఒక విధంగా అట్రాక్షనే అనిపిస్తుంది. అప్పు తీసుకున్నాడు మళ్ళీ తీసుకుంటూనే ఉంటాడు, ఇంకో దగ్గర అప్పు చేస్తూనే ఉంటాడు. మరి ఈ అప్పుల బాధ నుంచి అంటే చాలామంది కొంత నెగిటివ్ వైపు వెళ్ళిపోయి వేరేగా కూడా అయిపోతూ ఉంటారు. సో ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఈ అప్పులు కూడా నాకు ఒక రకంగా అట్రాక్షనే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పు చేస్తూనే ఉంటాడు, ఇంకా చేస్తున్నాడు ఎప్పుడు కూడా, ఇచ్చినోడు ఇచ్చినట్టే ఉంటాడు. సో దీని గురించి అప్పులు అనేది చాలా మందికి మనం చేసే దాంట్లో మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడుతూ ఉంటాం, అదే వస్తుంది అని మనం మాట్లాడుతున్నాం. అప్పులు క్లియర్ చేసుకోవాలంటే మనం కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో ఉండాము అని మాట్లాడుకోవాలి. అప్పులు చేసేటప్పుడు కూడా మనం చూసుకోవాలండి, దేనికి అప్పు చేస్తున్నాము, ఎంత అప్పు చేస్తున్నాము, మనకు వచ్చే శాలరీ ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత, దేనికి అది పనికొచ్చే దానికి పెడుతున్నామా, పనికిరాని దానికి పెడుతున్నామా, ఎందుకు పెడతామని చూడాలి. చాలా మందికి అప్పులు మనం క్లియర్ చేసుకోవాలని ఉంటుంది. అప్రివేషన్ రూపంలో కూడా మనం పెట్టొచ్చు. ఎలా పెట్టొచ్చు? నేను కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి నేను ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా కూడా చేస్తున్నాను, అద్భుతంగా నేను జీవిస్తున్నాను, కంప్లీట్ ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాను అనే దాంతో మనం అఫర్మేషన్ చేయాలి. అందులోనే మీకు మన డెబిట్స్ ఫ్రీ అయిపోయి మనం కంప్లీట్ పుష్కలంగా డబ్బును కలిగి ఉంటాము. మనం రోజంతా కూడా పలానాడికి 10,000 కట్టాలి, పలానాడికి పాల బిల్లు కట్టాలి, పలానాడికి కిరాణా బిల్లు కట్టాలి, ఇదే మనం ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. అందుకని మనం ఎప్పుడు కూడా ఆలోచించే విధానంలో అప్పుని అసలు తీసుకురాకూడదు. అప్పు 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 అంటే మీరు అన్నట్టే అదే అట్రాక్ట్ అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? సంపద 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 సమృద్ధి సంపద సమృద్ధి అని వర్డ్స్ మార్చుకోవాలి. మనకు అప్పులు ఉన్నాయి, ఏ టైంలో మనం క్లియర్ చేయాలనుకుంటున్నాం, ఎప్పటికి వరకు మనం క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం, మనకి ఎంత కావాలి అనేది మీరు ఒక నెలకి ఒక ఖర్చు రాసుకోండి. మనకి ఎవ్రీ మంత్ మనకి ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఇన్కమ్ తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయింది. సో దానివల్ల మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. మనం సరైన టైంలో పేమెంట్ చేయలేకపోతున్నాం, ఈఎంఐస్ చేయలేకపోతున్నాం. అందుకని ఈ పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది చూసుకోండి, బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి. ఇంకొకటి, ప్రతి ఖర్చుని నోట్ చేయండి పేపర్ మీద. కిరాణా కింద, దీని కింద, దాని కింద అని ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత వస్తుంది? నేను మంత్లీ 1,00,000 రూపాయలు 2 లక్షల ఖర్చు వస్తుంది అనుకున్నాం. మీరు దానికి మేనిఫెస్టేషన్ చేయండి. వాటర్ టెక్నిక్ ద్వారా రోజంతా అలారంలో పెట్టుకుని అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చెప్తాను. దాంట్లో మీరు ఏం చేస్తారు? నేను కంప్లీట్ ఈ పేమెంట్స్ అన్నీ కూడా నేను ప్రతి నెల 1వ తారీఖున చెల్లించేస్తున్నాను. అప్పు కాదు, అప్పు క్లియర్ చేయటం అంటే ఏంటి? చెల్లించేస్తున్నాను. అది మీకు ఎవరికన్నా పేమెంట్ 10 లక్షలు చెల్లించాల్సిన కావచ్చు, మంత్లీ పేమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే పలానా వ్యక్తికి పలానా టైం లోపల నేను చెల్లించేస్తున్నాను. ఎలా? సులభంగా, సునాయాసంగా, వేగంగా చెల్లించేస్తున్నాను అని మనం పదే 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 రైట్ చేయటము, అనుకోవటము, ఫీల్ అవటము, చేయటం అనేది చేయటం వల్ల మనకు అవుతుంది. ఎప్పుడు మనకి ఎంత ఖర్చు ఉందో చూడండి. అఫర్మేషన్ రూపంలో పెట్టడం అయితే ఏం పెట్టేస్తామో, నేను చెల్లించవలసిన వాళ్ళకి సకాలంలో, సులభంగా, సునాయాసంగా, వేగంగా నేను డబ్బుల్ని చెల్లించేస్తున్నాను అని అంటాం. ఆ అన్న తర్వాత మీకు ఎంత డబ్బు, 1,00,000, 2 లక్షల, నాకు మిగతా టైంలో ఖాళీకి వచ్చినప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఒక 2 లక్షల రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ 2 లక్షల ద్వారా నేను ఈ పని చేస్తున్నాను, దీనివల్ల నాకు ఇంత నేను వస్తున్నాయి. ఇది మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఏం చేసుకోవచ్చు? మనకి ఏదైతే మాట్లాడుతున్నామో అది మనకి ఏదైతే చెల్లిస్తున్నానో, నేను ఏదైతే చెల్లింపులు చెల్లిస్తున్నానో, పేమెంట్ చేస్తున్నానో అవన్నీ కూడా మల్టిప్లై అయ్యి 1000 అయ్యి నాకు అనేక మార్గాల ద్వారా తిరిగి వస్తున్నాయి. అంతే కదా, మనకి వచ్చిన డబ్బు 1,00,000 రూపాయలు వచ్చింది, మళ్ళీ అయిపోతుంటే భయం వేస్తాం. అందుకని మనకి ప్రతిసారి ఖర్చు పెట్టేటప్పుడు ఏం చేయాలి? మనం చెల్లించే ప్రతి రూపాయి ఎప్పుడు కూడా మల్టిప్లై అయ్యి 1000 నా దగ్గరికి తీసుకొస్తుంది. అందులో 2 సెపరేట్గా అఫర్మేషన్స్ పెట్టుకోవచ్చు, లేదు ఒకరి కిందే పెట్టుకోవచ్చు, మీ ఫ్రీక్వెన్సీని బట్టి. ఒకటి, నేను చెల్లించవలసిన బిల్లులన్నీ సకాలంలో, సులభంగా, సునాయాసంగా చెల్లించేస్తున్నాను, నేను చెల్లించిన మొత్తం నాకు అనేక మార్గాల ద్వారా 1000 అయి తిరిగి వస్తుంది అనేది. అది ఎలా తిరిగి వస్తుంది? మనకి విజన్ రూపంలోకి రావాలంటే పేపర్ వర్క్ చేయాలి. అంటే పేమెంట్ చేసినప్పుడు నోట్ చేసుకోవటం, ఆ పేమెంట్ని మళ్ళీ మల్టిప్లై. ఇప్పుడు 100 రూపాయలు చెల్లించానుకో, 100 × 100 1000, నాకు మళ్ళీ 1000 రూపాయలు అయ్యి మళ్ళీ అనేక మార్గాల్లో తక్షణమే వచ్చినందుకు థ్యాంక్ యూ.
అప్పుడు మనం మైండ్ ఫ్రీ, ఇది చూడటానికి అబ్బా ఇంత చెయ్యాలా, ఇంత హోంవర్క్ చెయ్యాలా, ఇంత చెయ్యాలా అనిపిస్తుంది. మన జీవితంలో సక్సెస్ కావాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించాలి, చెయ్యాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. కొంతమంది చెప్పా కదా 10% పీపుల్ ఈజీగా నేను అన్నది ఇమాజినేషన్ చేయగలరు. వాళ్ళకున్న బిజినెస్ని బట్టి, వాళ్ళకున్న వర్క్ని బట్టి, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ని బట్టి ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. నేను చెప్పింది మాట్లాడిందంటే 90% పీపుల్ కూడా ఆ కోవకే వెళ్ళాలి. వాళ్ళు అనుకున్న దాంట్లో సాఫీగా ఆనందంగా వెళ్తూ, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా చేస్తూ అద్భుతమైన ఆనందంగా గడపాలి, చేయాలి, అట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడు ఖాళీ టైం మీరేమీ ప్రత్యేకమైన టైం చేయకండి. ఈ అబ్జర్వేషన్ రాసేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఖాళీ టైంలో ఉంటుంది కదా, ఈ ఎలా వస్తాయి అని ఆలోచించే బదులు ఈ వచ్చిన ఈ పేపర్ మీద పెట్టండి. ఈరోజు డేట్ వేయండి, నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ, నాకు ఊహించిన విధాలుగా ఊహించిన మధ్యలో నాకు 2 లక్షల రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ అనుకుని ఆ 2 లక్షల రూపాయలతో ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తున్నట్టుగా మీరు రాయండి. కింద మీ ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎలా వస్తాయన్న దగ్గర నుంచి పోయి మీకు వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామని చేస్తుంది. మళ్ళీ వచ్చింది మళ్ళీ ఖర్చు అయిపోతుందని వెళ్ళిపోతున్నాం కదా, ఆ ఎండింగ్లో ఏం చేస్తారు, ఖర్చు అయిపోయిన మొత్తము కూడా నేను చెల్లించిన మొత్తం నాకు వెయ్యింతలై అనేక మార్గాల్లో వస్తుంది. ఇది ఈజీనే చెప్పడం, చేసేటప్పుడు మనం ఒళ్ళు వంచి దగ్గరగా కూర్చొని చెయ్యాలి. ఇలా అనుకోగానే వచ్చేస్తుందా, పేపర్ పెట్టంగానే వచ్చేస్తుందా, ఇలా చేయగానే నాకు వచ్చింది, మీకు కూడా చేస్తే మీకు కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు ఇన్ని ఏదైనా కూడా ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నా అంటే మన లోపల హైయర్ వైబ్రేషన్, సంకల్ప బలం మనకి అధికంగా ఉండి మనం ఏదైనా పొందాలని ఒక క్లారిటీ, ప్యూరిటీ తోటి ఉండి మనం చేస్తే, ఇదేంటంటే నేను చేసిన టెక్నిక్స్, నాకు ఎవరూ చెప్పలేదు. ఏం చెప్పారు, అఫర్మేషన్ ఎలా రాయాలో తెలుసు. మన దాంట్లో నుంచి మనం వెళ్ళాలి అంటే నాకు తెలియట్లేదు. ఇమాజినేషన్ దీన్ని ఎలా ఊహించాలి, విజువలైజేషన్ టెక్నిక్ ఎలా ఊహించాలి నాకు తెలియదు. నేను ఊరికనే ఏం చేసేదాన్ని, రోజు ఖాళీ టైం ఉన్నప్పుడు ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఇలా పేపర్ వర్క్ నేను చేసేదాన్ని. నాకు వస్తే ఏం చేస్తాను, దీని ద్వారా వెళ్ళిపోతే మళ్ళీ నాకు రిటర్న్ రావాలంటే ఈ చెప్పిన అఫర్మేషన్లో లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్ నుంచి నేను దాంట్లో సంపద సమృద్ధిని నేను ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ పేపర్ దాంట్లో చేయగా ఏమవుతుందంటే మన దాంట్లో హైయర్ ఫ్రీక్వెన్సీకి చేరుకుంటాం. ఏదో ఒక రోజు మనకి ఏంటి ఖర్చు అయిపోతుంది, వెళ్ళిపోతుంది, దాంట్లో నుంచి ఈజీగా సులభంగా చెల్లించే స్టేజ్కి వెళ్ళిపోతాము. దాని నుంచి చెల్లించిన మొత్తం అనేక మార్గాల్లో నీకు అనేక ఆపర్చునిటీస్ వస్తాయి. దాని ద్వారా పెద్ద ఎత్తులో నువ్వు అమౌంట్ని అందుకోగలుగుతావు. అప్పుడు ఈజీగా మనం అంటే ఇదంతా ఎందుకు చేయాలి అంటే చేస్తేనే అవుతుందా చేయకపోదా అంటుందంటే ఇక్కడ కూడా నమ్మకం ఉండాలి. ఫస్ట్ నమ్మకం కంటే కూడా మనం ఎప్పుడైనా ఒక దాంట్లో ఒక 100 కేజీలు మీ నెత్తి మీద బరువు పెట్టాము, ఏమవుతుంది, చాలా భారంగా ఉంటారు. ఒక 10 కేజీలు మోసినా కూడా చాలా భారంగా ఉంటాం. అదే మీకు అదే వెయిట్ని 4-5 సంచులు చేసి ఇచ్చినప్పుడు చిన్న చిన్న బ్యాగ్లో మనం తీసుకెళ్ళిపోతాం. అట్లాగే మనకి ఈ నెగిటివ్ ఏమైపోతుందో, నేను చెందలేమో చేయలేదేమో ఏమైపోతాము, నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాము. బాధ, భయం, దుఃఖం, ఆక్రోషం, స్వార్థం, జలసి, ఎదుటోళ్ళని చూసి తెలియని ఒక సరికాని అంశాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఇలా చేస్తామో పాజిటివ్ ఎఫర్మేషన్స్, ఇమాజినేషన్స్ మంచి మంచి మన ఫ్రీక్వెన్సీ తోటి హైయర్ వైబ్రేషన్ తోటి ఉండి చేసినప్పుడు మనం చాలా సానుకూలంగా ఉంటాం, చాలా ఈజీగా ఉంటాం. మన జీసస్ చెప్పినప్పుడు ఆవగింజంత మన విశ్వాసం ఉంటే కూడా మనం ఏదైనా సాధించగలం. ఎంత ఆవగింజ ఎంత ఉంటుంది, చిన్న పరిణామం. అదంత విశ్వాసం ఉన్నా కూడా మనం ఎన్నో అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తారు. అంత విశ్వాసం అయినా మనలో పుడుతుంది. ఫస్ట్ మీకు లేదు, కానీ చేయగా ఏమవుతుంది, నేను ఎప్పుడు కూడా ఎలా చేశాను అంటే ఇప్పుడు వరకు మన లైఫ్లో లేదు. ఓకే, ఇప్పుడు ఇది చేయటం వల్ల వచ్చే నష్టం లేదు. మనకు వస్తే హైయర్ స్టేజ్కి వెళ్తాము, లేకపోతే ఇలాగే ఉంటాం, ఇంతకంటే డౌన్ వెళ్ళంగా. అలా మనకి మనం ప్రతి ఒక్కళ్ళు మనకు అనుకుని ఓకే ఇది చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటి, ఎంత టైం పడుతుంది, మహా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మనం 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెట్టి చేయలేనప్పుడు ఎవరైనా ఊరికే ఎందుకు ఇస్తుంది, యూనివర్స్ అయినా కూడా. కరెక్ట్, భగవంతుడు అక్కడే ఉన్నాను అంటాడు, కానీ మనమే అక్కడి నుంచి మనం ఆయన చెయ్యి వదిలేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు నీ చేయి పట్టుకొని నేను ఉంటాను, ఎల్లప్పుడూ నేను నడిపిస్తూ ఉంటాను అని చెప్తాడు. ఆయన అంటాడు కొన్ని రోజులకి తను చాలా కష్టాలు, బాధలు చాలా వస్తాయి. ఒక సముద్రం ఒడ్డున ఇసుకలో నడుస్తూ ఉంటాడు, ఒక్కళ్ళ పాదాలే ఉంటాయి. అప్పుడు భగవంతుడు ఆయన అడుగుతాడు అనమాట, ఏమని, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటానన్నో చేస్తానన్నో నా ఏళ్ళు ఎందుకు వదిలేసావు, నా చెయ్యి ఎందుకు వదిలేసావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు భగవంతుడు, పిచ్చోడా ఆ అడుగులు నాయి, నువ్వే నన్ను వదిలేసి పోయావు, ఓకే నన్ను వదిలేసేసి వెళ్ళిపోయావు, నువ్వు పట్టుకోలేదు, నేనేం చేయను దానికి, నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తే నేను అప్పుడు చేయబట్టుకుంటే నేను చెయ్యి నాకు ఇద్దామని నేను చూస్తాను, నువ్వు రాని దానికి నేను అట్లాగే ఉన్నానని చెప్తాను.
అంటే భగవంతుడు ఎప్పుడు మనల్ని వెన్నంటే ఉంటాడు, మనల్ని ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు, మనతోటే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన్ని పట్టించుకోకుండా ఈ చుట్టుపక్కల మనుషులతోటి, పక్క వాళ్ళతోటి, అందరితోటి చేసేసి, అందరితోటి కాలక్షేపం చేసి, తర్వాత మనకి ఎక్కడా తిరగకపోతే లాస్ట్కి శరణార్థం అవుతాం. అదే ఫస్ట్ ఆయన్నే శరణార్థం అయితే కరెక్ట్, మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం కదా. ఇక్కడ మనం భగవంతుడి బిడ్డం అంటే ఆయన వారసత్వంగా వచ్చే ప్రతిదీ మనకు అందిస్తాడు. కాకపోతే మన ఆ వారసత్వాన్ని అందుకునే అర్హతని మనం సాధించాలి. ఆ అర్హత ఏంటి? నమ్మకము, పాజిటివ్నెస్. నాకు ఏదైనా భగవంతుడు నాకు ఇస్తాడు, ఎలా ఆయన అనుకుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది అనే ఒక నమ్మకంతో వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చేస్తున్నప్పుడు అఫర్మేషన్ చేయగానే అప్పులన్నీ తీరిపోతాయి ఇలా చేస్తాం కానీ వెనక ఒక కోరిక తీరటానికి వెనకటి కాలంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు తపస్సులు చేసేవాళ్ళు. వాళ్ళకి పుట్టలు వచ్చేయో తెలీదు, ఏమొచ్చేయో తెలీదు, అసలు ఏమి తెలియకుండా, ఎంత చెల్లించకుండా, ఎక్కడైతే వీళ్ళు మనకి ఆ తపస్సు ఎక్కువైపోయి భగవంతుడు ప్రత్యక్షమై వరం ఇస్తే మనల్ని ఎక్కడ మించిపోతాడని మధ్యలో రంభా, ఊర్వశి, మేనకలు వచ్చి కూడా వాళ్ళ తపస్సును భంగం కలిగించేవాళ్ళు. సో ఇప్పుడు మనం కూడా మన సంకల్పాలు ఏంటి కలియుగంలో చాలా అయిపోయినాయి. అప్పుడు ఒకటే సంకల్పం, ఇప్పుడు చిన్న చిన్న కోరికలు కూడా సంకల్పాల కింద మారిపోయినాయి. ఈ సంకల్పాలను మనం నెరవేర్చడానికి మనం చేస్తా ఉన్నప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఒక వేలో, ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్లో తీసుకొచ్చి చేయాలంటే కూడా ఈ అన్ని ఒడిదుడుకులు తట్టుకుని మళ్ళీ మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ, నాకు భగవంతుడు నాకు ఏదైనా ఇస్తాడు, నాకు ఫ్రీక్వెన్సీలోకి మనం రావాలి. అది అంత ఈజీగా కాదు. మనం డే బై డే ప్రాక్టీస్ చేసే కొద్దీ కొన్ని రోజులకి మనం చేయగలుగుతాం. సో మరి మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా లేదా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.